ట్రైనీ డాక్టర్ అంటే విధులు నిర్వహిస్తున్న ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. మేడం, మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు దాటుతోంది. అర్ధరాత్రి ఆడవారు ఒంటరిగా తిరిగినప్పుడు మాత్రమే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఆడవారు మిట్ట మధ్యాహ్నం కూడా సింగిల్గా వెళ్ళలేకపోతున్నారు. చిన్నపిల్ల పసిపిల్ల నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా పోయిందన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు చాలామంది కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నారు, రకరకాల ర్యాలీ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మూలాల నుంచి ఒక రకమైనటువంటి ఆలోచన రావాలి. కోల్కతాలో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కలిచివేసేలా జరిగింది. ఈ సందర్భం, ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే మహిళల పట్ల రక్షణ ఏ విధంగా ఉంటుందని భావిస్తున్నారు? సో ఇలాంటి పరిస్థితులన్నీ మన చుట్టూ జరుగుతున్నాయంటే దానికి మన చుట్టూ ఉన్న వాళ్ళే మెయిన్ కారణం. ఎవరో ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉన్న వాళ్ళే మన మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అవి బయట పెట్టలేకపోతున్నామంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపం ఉంది. మీరు ఒకటే ఈ రోజుల్లో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా మ్యామ్. సో ఏజ్ లిమిట్ లేకుండా అలాంటిటప్పుడు స్కూల్స్ నుంచి ప్రతి స్కూల్ నుండి లైక్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇంకా కరాటే అలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని ఇలాంటి కేసెస్ అన్నీ తగ్గుతాయి కదా. మన వెనకాల మన అన్నయ్య మన నాన్న వస్తాడనుకుంటే కాదు, మనం ఏం చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, మన రక్షణ ఎలా చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉందని మీరు తెలుసుకోండి ముందు. Ma'am, what is the primary steps in during taking such type of barbaric actions? ఎవడో ఒక కోన్కిస్గా గొట్టంగాడు మనకు మెసేజ్ పెడితే వాడెవడో తెలుసుకోవడానికి క్యూరియాసిటీ మనకు ఎందుకు ఉండాలి? గతంలో మీరు మహిళా కమిషనర్ మెంబర్గా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మహిళల పట్ల జరిగిన అఘాయిత్యాలకి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే బ్యాడ్ టచ్ని గుడ్ టచ్ కింద ఫీల్ అవుతున్నారు చాలామంది. మీ అమ్మ నాన్న మీ మీద వేసే చెయ్యే మంచి స్పర్శ అని తెలుసుకోండి. మీరు ఇంక ఎవరు వేసినా కూడా చెయ్యి వేసినా కూడా లాగి లెంపకాయ కొట్టండి. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాళికాదేవి సంహరించినట్టుగా పురుషుల్లో ఉండే రాక్షసతత్వాన్ని సంహరించాలి అనే ఉద్దేశంతో పురుషాసుర మర్దిని అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. పురుషాసుర మర్దిని శనివారం సాయంత్రం 8 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు మీ BCN న్యూస్ ఛానల్లో.